నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో ఒక ఈవెంట్ నిర్వహించారు జేసీ. దానిని నిరసిస్తూ మాధవీలత ఒక వీడియో చేశారు. దీనికి కౌంటర్ గా ఆమెపై అసభ్యకరంగా వ్యాఖ్యానించారు జేసీ ప్రభాకర్. దీనిపై సైబరాబాద్ పోలీసులకు మాధవీలత ఫిర్యాదు చేశారు. మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ ను టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. జేసీ ఈవెంట్ కు వెళ్లొద్దంటూ సినీ నటి మాధవీలత సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. దాంతో ఆమెపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాధవీలత ఒక వ్యభిచారి అని, ఆమెను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదంటూ జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవీలత కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లో నటించే వారంతా క్యారెక్టర్ లేని వాళ్లు అనుకోవడం జేసీ మూర్ఖత్వమని మండిపడ్డారు. జేసీ వయసుకు గౌరవం ఇస్తా కానీ అసభ్య భాషకు కాదని, రాజ్యాంగబద్ధంగా మహిళల రక్షణ కోసం మాట్లాడితే తప్ప అని నిలదీశారు. జేసీ ఒళ్లంతా విష నాలుకలు కలిగిన వ్యక్తి అని విమర్శించారు. ఆమె వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో మాధవీలతను ఆయన క్షమాపణలు కోరారు. ఆవేశంలో నోరు జారాను, టంగ్ స్లిప్ అయింది, సారీ అని జేసీ అన్నారు. అయితే బీజేపీ నేతలపై మాత్రం జేసీ విమర్శలు కొనసాగించారు. బీజేపీ నేతలంతా ఫ్లెక్సీగాళ్లు అంటూ మరోసారి ఫైర్ అయ్యారు జేసీ. పవర్ ఉందని మంత్రి సత్యకుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. మంచి అమ్మాయిని పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద పవర్ లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా.